అమ్మ సుమ్మ అది అక్కడ పెట్టి వాడిని తిన్నానికి పిలుచుకురాపో. సరే అత్తమ్మా. ఏమండి అత్తమ్మ తినడానికి దీన్ని నంచుకోవాల్సిన వయసులో ఈ దొండకాయ ఇప్పుడు నేను నంచుకుంటున్నా చూడు. జీవితం తాగుతున్నారా? తాగుతున్నా, తాగుతా ఊగుతా ఏదైనా చేస్తా. అయినా పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తాగాల్సిందేనే. ఎందుకు? ఎందుకంటే మేము వెళ్ళాలి, మేము ఏమన్నా లేక మా కిడ్నీలను మేమే నాశనం చేసుకుంటున్నామే. ఎంత పెద్ద మాట అన్నావురా. ఉండు అత్తమ్మని తీసుకొని వస్తా. బో అత్తమ్మ తెచ్చుకుంటావు, రత్తమ్మని తెచ్చుకోబో. ఇంకా ఎన్ని శతాబ్దాలని మా మొగులు మీ పిల్లలకు భయపడాలని. నేను భయపడను. వన్ అండ్ ఓన్లీ సిద్ధు. అత్తమ్మా మీ అబ్బాయి ఎక్కడ మందు తాగుతున్నాడు అత్తమ్మా? వాడు మనిషి మాన మృగమా. ఇప్పుడు మందే చూద్దాం. రండి అత్తమ్మా రండి, చూడండి. ఏమైందత్తమ్మా? అటు చూడు. ఎంజాయ్ పండుగ జస్ట్ 1 minute సార్. మా మీటింగ్ లో ఉన్నామా, ఎందుకు అట్లా అడుగుతున్నావు? తినడానికి వస్తావని. సరే ఒక 10 నిమిషాలు మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తా పో. ఏంటమ్మా సుమ్మా పొద్దు నైట్ వేసినవా? లేదత్తమ్మా నాకు అలవాట్లేదు. సార్ మరేంటమ్మా ఇది? మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాన్ని తీసుకుంటా. ఎన్ని పొరంలోకి వేసేసిండకపోతే ఇంతవరకు వచ్చేట. నీలాంటి సుమ్మల్ని సుమ్మలో వేసి కుమ్మి పారదొప్పిన వైఫ్ లా ఉండు. నా వైపులా తయారవకు. నాకు తెలుసు రాను కుంపని ఉంచేటోడేవని. ఏంట్రా బదులు? వీక్ మూమెంట్ అంటే అంటే మా మగాళ్ళందరూ అన్నిట్లోనూ స్ట్రాంగ్. కానీ దీని దగ్గరకు వచ్చేసరికి మాత్రం హచ్చికొక్క పిల్లలక అలా వెనకాల పడిపోతుంటాం. అయితే చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి రావచ్చుగా ప్లీజ్. చొల్లు కార్చుకునే ఎదవా నేను రావే. Few minutes later. ఇక 100 రూపాయలు, అంతకు మించి రూపాయలే నా చెత్తలో. ఏం చేయాలి ఇప్పుడు? ఏంట్రా ఇది? అదే నువ్వు పొద్దున గోంగూర కట్టాలి కానీ డబ్బులు అడిగావు కదా, అందుకే ఇచ్చా, తీసుకో. నేను అడగలేదే. అడగలేదా? పర్లేదు అవసరం ఉంటుంది కదా, పెట్టుకో. నాకు కొంచెం పని ఉంది, బయట వేస్తా. వామ్మో, దీనికి దొరికితే సస్తా నేను ఈరోజు. లగిత్ర రాజము సచ్చినవరా పోయే తల్లి. దొంగ సచ్చినోడా, సాయంత్రం ఇంటికి రాని పని చెప్తా. కానీ నా